వెరీ నైస్ అమ్మ. ఉమ్, ఇక్కడ ప్యానలిస్ట్ తో వ్యూవర్స్ తో నా మళ్ళీ డౌట్లు అడుగుతా చూడు తల్లి. ఉమ్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆడికి వెళ్ళారు, భారత్ మీద చాలా హోప్ ఉంది అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బీహార్ గడ్డ మీద వెళ్ళి ఎలక్షన్ ర్యాలీలోనే మాట్లాడాలి. వెరీ నైస్, అద్భుతం అమ్మ. కానీ ఇది చెప్పమ్మా, రూపాయికి డాలర్ కి వాల్యూ ఎందుకు పడిపోతుందమ్మా? నీ ట్రేడ్ ఎంత, నీ యునైటెడ్ నేషన్ లో నీ గ్లోబల్ ఏది గ్రోత్ రేట్ ఎంత, జీడిపి ఎంత, వికసిత్ భారత్ రిసీవ్ చేసుకుంటారా? ఎవరో మీకు అబద్ధాలు చెప్తున్నారమ్మా. అల్టిమేట్లీ ఇండియా మీద హోప్ ఉందంటే మన ఎక్స్పోర్ట్స్ పెరిగిపోవాలి, అద్భుతంగా ఇన్నోవేషన్స్ న్యూ టెక్నాలజీ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలమ్మా తల్లి. నేను మీతో ప్లీజ్ రెస్పాండ్ అవ్వాలి. ఈ ప్యానెల్ లో ఉంటా, మళ్ళీ వెళ్ళిపోతా. కానీ వాస్తవ రూపంలో నా దగ్గర ఒక స్టాటిస్టిక్ ఉంది, 5.8 గ్రోత్ రేట్ జీడిపి. నువ్వు ఇంతవరకు 9 నుంచి 12 కాంగ్రెస్ రూలింగ్ అని పక్కన పెడితే ప్రీవియస్ హిస్టరీలో చూడు, 9, 10, 11, 12 వి ఆస్పైర్ టు అచీవ్ జీడిపి గ్రోత్ రేటు. మన రూపాయికి డాలర్ కి ఎంత రేషియో ఉంది, ఈ రోజు ఎంత దరిద్రంగా మారింది. కెనడాతో మన సంబంధాలు ఏంది, యునైటెడ్ స్టేట్స్ తో మన సంబంధాలు ఏంది, టారిఫ్ ఏంది 29% పడ్డది. ఓ అద్భుతంగా ఉందమ్మా కాన్ఫిడెన్స్ లెవెల్. మోడీ హై తో ముమ్కిన్ హై, అచ్చే ఫార్మర్ ఇన్కమ్ డబుల్, చాలా బాగుంది. మా తల్లి రిపోర్ట్ కార్డ్ లో బీయింగ్ ఏ ఇండివిజువల్ యూత్ ఆఫ్ దిస్ నేషన్ ఐ ఆస్పైర్ టు బి, ఇక్కడ ఈ దేశంలో పేదరికం నిర్మూలన కోసం పనిచేయాలి, బిలో పవర్టీ లైన్ లో ఉన్న. కాదు నగేష్ గారు, టాపిక్ ఒకటైతే మీరు మళ్ళీ ఇంకొక దానికి వెళ్తున్నారు. ఒక్క సెకండ్, పార్థసారథి గారు. అంబానీ వచ్చేసి రోజుకి 15,000 crores సంపాదిస్తున్నారు. మీరు ఎక్కడున్నారు? 80% పీడిఎస్ మీద డిపెండ్ అయి ఉంది మీ దేశం. ఒక్క సెకండ్ నగేష్ గారు, ఒక్క సెకండ్ పార్థసారథి గారు. ఇప్పుడు మనం మాట్లాడే విషయము పెహల్గాం, అదే అన్నారు కంప్లీట్ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు అనేసి అని. జమ్మూ కాశ్మీర్ టెర్రరిజం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆర్టికల్ 370 తీసేయడం మీద కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టుకి వెళ్ళింది, సుప్రీం కోర్టు సమర్థించింది. వక్ఫ్ చట్టం మీద కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టుకి వెళ్ళింది, సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదు. అంతకు ముందు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ముస్లింల్ని ఎందుకు కలిపి చూసే పరిస్థితి వస్తుంది అని అంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు షాబానో కేసు దగ్గర నుంచి, ఈ పాత వక్ఫ్ చట్టం దగ్గర నుంచి ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమంది, నిన్న ఆ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఒక ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ ని ఈ రోజు తొలగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి ఒక ఆర్గనైజేషన్ గా ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి అన్న క్లారిటీ లేదు. 100% క్లారిటీ ఉంది పార్థసారథి గారు. యునైటెడ్ నేషన్ రిపోర్ట్స్ చూడండి సార్. నేను ఇప్పుడు డాలర్ కి ఇండియా రూపీకి డిఫరెన్స్ చెప్పాను, ట్రేడ్ ఎంత పెరిగింది చెప్పాను, ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అయింది మీరు చెప్పండి. ఇదంతా ఎందుకు? ఇదొద్దు కదా సార్. కోర్ట్ ఆఫ్ లాలో ఎవరైనా వెళ్ళొచ్చు, సుప్రీం కోర్ట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు. పట్టిన పార్టీ ఇంకోటి లేదు భారతదేశంలో. అందుకే మీరు మాట్లాడుతున్న ఈ ఐటీ ఉంది చూసారా, ఈ లైవ్ ఇంటర్నెట్ లో కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీకి అర్థం చేసుకోవాల్సింది మిస్ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఐఎమ్ ట్రైంగ్ టు సే యూ, డాలర్ రేట్ ఎందుకు పెరిగిందంటే పక్కన పెట్టాలా, ట్రేడ్ ఎందుకు తగ్గిపోయిందంటే పక్కన పెట్టాలా, ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరిగిపోతుందో దేశంలో అది పక్కన పెట్టాలా, ఓన్లీ వాక్ బిల్లే డిస్కస్ చేద్దామా, ఓన్లీ పుల్వామా ఏది మన పహల్గాం అటాక్ డిస్కస్ చేద్దాము, ఎలక్షన్స్ ముందు ఎందుకు జరుగుతాయి ఇవన్నీ సార్? దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు సార్? మీరే నాశనం చేసింది. 75 ఏళ్ళు 50 ఏళ్ళు పాలించింది కాంగ్రెస్ కాదా? నాశనం చేసిందే కాంగ్రెస్. ఇప్పుడు 10 ఏళ్లే కదా బీజేపీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గురించి ఏం తెలుసు బీజేపీకి? let me ask, being a audience of this debate ki nenu question aduguta పార్థసారథి గారికి. బీజేపీ ఐడియాలజీ ఏంటి, కాంగ్రెస్ ఐడియాలజీ చెప్పండి సార్. డిఫరెన్స్ చెప్పండి సార్. వి మస్ట్ క్వాలిఫై టు బి డిబేట్ హియర్ సార్. వి మస్ట్ క్వాలిఫై టు బి డిబేట్. నగేష్ గారు ప్లీజ్, మీరు టాపిక్ కంప్లీట్ డైవర్ట్ చేసే పద్ధతిలోనే వెళ్తున్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నానికి కాంగ్రెస్ నేతల స్టాండ్ ఏంటి? ఇప్పుడు మీరేమన్నారు? నేను ఇక్కడ మాదాపుర, మీరు ఎక్కడ సార్ లీడ్ చేస్తుంది ఇప్పుడు? మాదాపూర్ డివిజన్ అండి, హైటెక్ సిటీ మాదాపూర్.
ఓకే, మీరెక్కడ మీ కమ్యూనిటీని అంటే ముస్లిం కమ్యూనిటీని గ్యాదర్ చేసి దీనికి సంబంధించి సంఘీభావం తెలిపామని మీరు అంటున్నారు. మీ కాంగ్రెస్ లో ఒక్కొక్క ఏంటిది స్టేట్ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాద్రా ఒక స్టేట్మెంట్, సిద్ధారామయ్య ఒక స్టేట్మెంట్. మరి వీటన్నింటిని ఎలా చూస్తారో చెప్పండి. ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఏమన్నారో చెప్పండి, ప్రియాంక గాంధీ గారు ఏమన్నారో చెప్పండి, ఖర్గే గారు ఏమన్నారో చెప్పండి. సౌండ్ ఇట్ ఆన్ ది ఛానల్. ఫ్యాక్ట్ కండెమ్ చేయలేదు. ఈ రోజు జయరాం రమేష్ గారు ఇష్యూ చేసిన స్టేట్మెంట్ తీస్తే కాంగ్రెస్ పార్టీలో ఇలా మాట్లాడొద్దు అని చెప్పి జయరాం రమేష్ గారు అందరికి ఒక విజ్ఞప్తి చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? సెన్సిటివ్ ఇష్యూ మీద ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది అందరూ గుర్తించుకోవాలి, ఇది ఖచ్చితంగా దేశ ప్రజలందరూ చూస్తున్నారు అనేసి ఆయన గుర్తు చేశారు అక్కడ. మ్యామ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, పార్థసారథి గారు చెప్పారు ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ఎందుకంటే ఆయన నాకు తెలిసి చెప్పేటోళ్ళు ఉంటే ఈ పార్టీకి చెప్పేటోళ్ళు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ 27 మంది చనిపోయినారు, చంపేస్తారు. వాళ్ళ మీద మీ యొక్క స్టాండ్ ఏంది అసలు? ఒకరి వైపు ఒకరింటికి పోయి పరామర్శించడమా? అలాంటి సంఘటనలు జరగొద్దు సార్. వినండి, నేను అదే చెప్తున్నాను. ఈ దేశంలో వైలెన్స్ అనేది ఎన్నటికీ యాక్సెప్టెన్స్ కాదనా. మీరు ఎవరైనా సరే బీజేపీ కావచ్చు, నేనేమంటున్నా వినండి. యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటర్ ఐఎమ్ ట్రైంగ్ టు సే యూ, ఈ దేశంలో పెహల్గాం లో జరిగిన సంఘటన ఎన్నటికీ జరగొద్దు. అది దురదృష్టం, కండెమబుల్. దానికి ఈక్వల్ రెస్పాన్స్ పాకిస్తాన్ కి భారతదేశం ఇవ్వాల్సిందే. ఐఎమ్ స్టిల్ స్టాండింగ్ విత్ ద నేషన్. ఎవరైతే 25 మెంబర్స్ 27 మెంబర్స్ చనిపోయారో వాళ్ళ పేర్లు చెప్పండి సార్ ఆడ. మరి ఇప్పుడు మీ కర్ణాటక సీఎం సిద్ధారామయ్య చేసిన మరి కామెంట్స్ కి సంబంధించి ఏమంటారు? మీ కాంగ్రెస్ లీడరే కదా చేసింది. వాద్రా గారు చేసిన కామెంట్స్ గురించి ఏమంటారు? షర్మిల, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షర్మిల ఏం మాట్లాడుతా ఉన్నది? మీ కాంగ్రెస్ పార్టీలో ఒక అభిప్రాయం ఉన్నదా, ఏకాభిప్రాయం ఉన్నదా? ఒక ఇష్యూ మీద మాట్లాడేది ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడదు, ఎప్పుడైతే ఖండించాలా? ఏమి లేకుండా దేశ ప్రజల్ని మీ ద్వారానే, మీ కారణంగా ఈ దేశంలో అటువంటి మత ఛాందసవాదులకు మొత్తం కూడా ఊతం దొరుకుతా ఉన్నది, వాళ్ళకు ధైర్యం వస్తా ఉన్నది. మీలాంటి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల కారణంగానే ఇక్కడ ఉగ్రవాదానికి మరి వాళ్ళకు సపోర్ట్ దొరుకుతా ఉన్నది, ధైర్యం. నగేష్ గారు, మీకు తెలిసిందో పాకిస్తాన్ మీడియా మీ కాంగ్రెస్ లీడర్లు చేసిన ఆ కామెంట్స్ ని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు అనేది మీ దాకా వచ్చిందా రాలేదా? దీనికి ఆన్సర్ చెప్పండి. ఏంటి మేడం? కాంగ్రెస్ లీడర్స్ చేసిన కామెంట్స్ ని పాకిస్తాన్ మీడియా ఎక్స్పోజ్ చేస్తుందన్న విషయము మీ దాకా వచ్చిందా రాలేదా? మేడం ఫస్ట్ మీరందరు చెప్పండి నాకు. ఐ డోంట్ నో, నేను చాలా చిన్నగా చదువుకున్నా. లిబరల్, మోడరేషన్, ఆర్థోడాక్సీ ఫిలాసఫీస్ కి డిఫరెన్స్ ఏంది? ఈ మీరు జరిగేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. నాగేష్ గారు అర్థం కాదు. ఈ దేశాన్ని రక్షించుకోవాలా, దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని రక్షించుకోవాలి, ఈ జాతి అనేది సెపరేట్ గా ప్రపంచంలో ఉన్నది, దీన్ని రక్షించుకోవాలి. ఈ ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండాలనేదా? ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు రాజ్యాంగం ఆ పీఠక మీద రాము నుంచి పడితే శివాజీ దాకా బొమ్మలు పెట్టి వారి ఆదర్శంగా తీసుకుని రాజ్యాంగం రాసినారు. ఆ యొక్క ఆర్టికల్స్ యొక్క పీఠికల మీద వాళ్ళ బొమ్మలు పెట్టి ఆదర్శంగా తీసుకుని వారి దారిని నడాలని మీకు గుర్తులేదా? అది గుర్తుకొస్తలేదా? నాకన్నీ గుర్తున్నాయి సార్. ఏమి మరి ఆ రామరాజ్యం ఎక్కడ, శ్రీకృష్ణుడు యొక్క మార్గదర్శనం ఎక్కడ, ఛత్రపతి శివాజీ యొక్క నగేష్ గారు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు అంటే మీరు చెప్పదలుచుకుంటే ఏంటి, మీ నేతలు చెప్తున్న దానికి ఇప్పుడు మీరు చెప్తున్న దానికి ఎందుకు కాంగ్రెస్ ఏకతాటి పైన ఈ అంశానికి సంబంధించి ఖండించలేకపోతుంది? అంటే మిగతా అన్ని విషయాల్లో ఎవరు లిబర్టీ వాళ్ళు తీసుకొని కమెంట్స్ చేయడం వేరే విషయం, బట్ యావత్ భారతదేశం దీనికి సంబంధించి ఉలిక్కిపడ్డది. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు యాజ్ ఎ హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, యాజ్ ఎ భారతీయుడిగా స్పందించిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. బట్
అంటే ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాల్సిన సీనియర్ నేతలు కావచ్చు, ఇలాంటి సోకాల్డ్ ఇప్పుడు మీ కాంగ్రెస్కి సంబంధించి వచ్చిన వాటికి సంబంధించి పాకిస్తాన్ మీడియాలో వస్తున్న కథనాలు, అంటే ఇండియాలోనే భిన్నవాదనలు ఉన్నాయి చూశారు కదా, వాళ్ళకే క్లారిటీ లేదు అంటూ కూడా వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్న పాయింట్స్ కేవలం మీ కాంగ్రెస్ లీడర్స్ చేస్తున్న కామెంట్స్నే. ఇది మీరు ఎందుకు ఏంటిది ఈ పాయింట్ మీద ఎందుకు మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఎకానమీ గురించి వెళ్తున్నారు, మనం ఫస్ట్ ఫుల్గా మాకు సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నాము. ప్రధాని అడ్రస్ చేయలేదని అన్నారు, అడ్రస్ చేయదే అటు సౌదీలో ఉన్న ఆయన హుటాహుటిన విషయం తెలిసిన వెంటనే ఇక్కడికి రావడము, ఇమీడియట్గా మీటింగ్ పెట్టడము, ఏం జరిగింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేస్తే దీనికి సంబంధించి మనం సమాధానం చెప్తాము, వీటన్నింటి గురించి యాక్షన్ కావచ్చు, ఏం జరుగుతుందో తెలియక పాక్ అంటే గుబులు పడుతున్న సందర్భం కావచ్చు, బిక్కు